అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే మియాపూర్‌లోని రీసెంట్‌గా జరిగిన ఒక ఇష్యూ ఏదైతే ఉందో, ముఖ్యంగా స్కూల్‌లోని ఇద్దరు పిల్లలు చాట్ చేసుకుంటున్నారు అన్న విషయాన్ని పేరెంట్స్ దృష్టికి తీసుకువెళ్ళడం. అందులో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకొని, వెంటనే ఆ సూసైడ్ చేసుకున్న వాళ్ళ పేరెంట్స్ ఈ అమ్మాయికి సంబంధించి దురుసుగా మాట్లాడిన తర్వాత అమ్మాయి కూడా సూసైడ్ చేసుకోవడం. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ స్కూల్ మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో, ఈ పిల్లల పట్ల ఇటు బాడీ షేమింగ్ చేస్తారని కావచ్చు, లేకపోతే పిల్లల్లోని ఈ విధంగా మాట్లాడే విధానం కావచ్చు, ముఖ్యంగా టీచర్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు అండ్ కోఆర్డినేటర్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు పిల్లల పట్ల ఈ విధంగా బిహేవ్ చేయడం, ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్స్‌లోని బయటకు కనిపించేంత అందంగా, బయటకు కనిపించేంత లగ్జరియస్‌గా లోపల ఉండదు అన్నదైతే మరొకసారి ప్రూవ్ అయింది. సో ముఖ్యంగా దీని గురించి మాట్లాడితే ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే గౌతమి. రైట్, స్కూల్ మేనేజ్మెంట్ ఓకే, స్కూల్లో ఇద్దరు చాట్ చేసుకున్నారు, పేరెంట్స్కి తీసుకెళ్లారు, పేరెంట్స్ మందలించారు, అక్కడి వరకు ఓకే, అబ్బాయి సూసైడ్ చేసుకున్నారు. బట్ ఇక్కడ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే, అమ్మాయికి ఎగ్జామ్స్ రాయాలి అని అంటే చనిపోయిన అబ్బాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేరెంట్స్ దగ్గర లెటర్ తీసుకొని రావాలి నువ్వు అని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ వాళ్ళు దుఃఖంలో ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటే దాన్ని మనం తప్పు పట్టలేము, ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళు కొడుకుని పోయిన బాధలో ఉన్నారు కాబట్టి. సో వెంటనే ఈ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకోవడం. ఇక్కడ మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరు గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా మనకి బయట కనిపించింది కాబట్టి ఇదే స్కూల్, బయట కనిపించినవి చాలా ఉన్నాయి కార్పొరేట్ స్కూల్స్. సో ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు 10th క్లాస్ చదువుతున్నారు వీళ్ళిద్దరు. రైట్, 15 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లలకి అసలు మొబైల్లో చాట్ చేసుకునే అవకాశం ఎలా వచ్చింది? అసలు మొబైల్స్ కొనివ్వద్దు పిల్లలకి, డిగ్రీ వచ్చే వరకు ఆగండి, పేరెంట్స్ మీరు జాగ్రత్తగా ఉండండి, పిల్లలకి మొబైల్స్ ఇవ్వకండి అని నేను నెత్తి నోరు కొట్టుకొని 2 సంవత్సరాల నుంచి మీకు సెల్ ఫోన్స్ గురించి చెప్తూనే ఉన్నా. అయినా సరే పిల్లలకి మొబైల్ ఇచ్చారు. ఆ చాట్ చేసుకున్నది ఏం చాట్ చేసుకున్నారు? వాళ్ళు చాట్ చేసుకున్నారు టీచర్స్, తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు, మేనేజ్మెంట్ కూర్చుని పిల్లలు ఏం తప్పు చేశారు, ఎందుకు చేశారు? నిజంగా ఇంకొక విషయం ఏంటంటే గౌతమి, హన్సిక, రిజ్వాన్ ఇద్దరు కూడా బ్రైట్ స్టూడెంట్లు. ఈ హన్సిక వాళ్ళ తమ్ముడు కూడా అదే స్కూల్లో చదువుకుంటున్నాడు. సో ముగ్గురు బ్రైట్ స్టూడెంట్సే. ఒక మెసేజ్ ఇద్దరు పాస్ ఆన్ చేసుకుంటున్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు, అనుమానం వచ్చినప్పుడు మీరు ఆ పేరెంట్స్ని పిలిపించి మీరు కూర్చొని వాళ్ళతో ఒక డిస్కస్ చేసి ఉండాల్సింది. ఏం జరిగింది, ఏం మాట్లాడుకుంటున్నారు, ఇంకోసారి ఇలా చేయమాకండి. అలా చెప్పకుండా డైరెక్ట్గా 10 మందిలో ఆ అబ్బాయిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు తిట్టిపోయడంతో ఆ పిల్లోడు సూసైడ్ చేసుకున్నాడు. ఆబ్వియస్లీ ఇద్దరి మీద ఒక నింద వచ్చినప్పుడు అబ్బాయి సూసైడ్ చేసుకున్నందుకు ఆ అమ్మాయిని అందరూ నానా రకాలుగా మాట్లాడతారు. మీడియాలో మనము మాట్లాడతాం, బయట పబ్లిక్లో మాట్లాడతారు, క్లాసులో పిల్లలు మాట్లాడతారు, ఫ్రెండ్స్ మాట్లాడతారు, ఆడ తల్లిదండ్రులు వీళ్ళ మీద కారాలు మిరియాలు నూరుతుంటారు. ఎందుకంటే బిడ్డను పోగొట్టుకున్నారు కాబట్టి ఈజీగా వాళ్ళ అబ్బాయి తప్పెంతుందో చూడరు. నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ అబ్బాయినే కాదు అమ్మాయి అయినా, అమ్మాయి ఆ ప్లేస్లో ఉన్న కూడా అమ్మాయి అయినా సరే చచ్చిపోయింది అనగానే ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసేయటం, దానివల్ల ఏం ఒరుగుతుందో నాకు అర్థం కాదు. ఎందుకంటే మన బిడ్డను ముందు మనం జాగ్రత్తగా పెట్టుకోకుండా చాట్ చేసుకుంది ఇద్దరు, చచ్చిపోయింది ఒక అబ్బాయి. అందుకని ఈ అమ్మాయి బతుకుండడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకని ఆ అమ్మాయిని పట్టుకొని నానా మాటలు అనడం. అదే టైంకి మేనేజ్మెంట్ ఒక చెత్త డెసిషన్ తీసుకున్నారు. ఎట్లా, మీరు పోయి ఒక లెటర్ తీసుకొస్తేనే నేను ఎగ్జామ్స్ రాయిస్తాను అంటే, జీవితానికి, పరీక్షకి, చదువుకునే ఒక చదువుకి అసలు ఏమైనా అర్థం ఉందా? అసలు కూర్చొని మాట్లాడుకునేటువంటి ఈ యొక్క పద్ధతి ఏ కొంపలోనూ లేదు, ఏ స్కూల్స్లోనూ లేదండి. వన్ సైడ్ అంతా తప్పు జరిగిందా ఒకవైపే నింద, ఒకటి చచ్చిపోయాడంటే రెండో వాళ్ళు తప్పుడు వాళ్ళ కింద లెక్క. ఇద్దరు ప్రేమించుకుంటారు, ఇద్దరు బాగా తిరుగుతారు, ఇద్దరు రిలేషన్షిప్లో ఉంటారు, ఇద్దరిలో ఒకరు చచ్చిపోయారంటే రెండో వాళ్ళు తప్పు చేసినట్టు లెక్క. అదేలా సాధ్యం? ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తేనే తప్పు జరిగినట్టు. అలాగే రిజ్వాను, హన్సిక ఇద్దరు మెసేజ్ చేసుకున్నారు, దాన్ని ఇంత హైప్ చేసి అదేదో చెడ్డ మెసేజ్లాగా అసలు ఏం చేశారో తెలుసుకోకుండా వాళ్ళ మీద నానా నిందలు, నానా బ్లేమ్ చేసి వాళ్ళని, ఆ అబ్బాయిని అవమానంగా మాట్లాడి ఆ అబ్బాయి చావు కారణమైన వాళ్ళు మేనేజ్మెంట్. ఆ తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి 10th క్లాస్ పరీక్ష రాయకుండా పోయి లెటర్ తీసుకురమ్మంటే ఏ తల్లిదండ్రులైనా కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు ఏ రకంగా ఆ అమ్మాయికి ఓకే చెప్తారు? చెప్పే అవకాశమే లేదు కదా. అలాంటప్పుడు లెటర్ తెమ్మని చెప్పడంలో ఏమన్నా అర్థం ఉందా? ఇలాంటి అర్థం లేనటువంటి రూల్స్ పెట్టి ఆ అమ్మాయి మరణానికి కూడా కారకులైనారు మేనేజ్మెంట్. సో స్కూల్స్లో స్ట్రిక్ట్గా ఉండడం కరెక్టే. అలాంటప్పుడు మీరు మొబైల్ కూడా అనుమతించకుండా ఉండాల్సింది లోపల. ఒకరు మొబైల్ ఇంటికాడ చేసుకున్నారు అనుకోండి, పేరెంట్స్ కూడా కంట్రోల్ చేయాలి. మరి పేరెంట్స్ నుంచి ఇదిగో మీ పిల్లలిద్దరూ మెసేజ్ చేసుకున్నారు, క్లాస్లో దొంగతనంగా మాట్లాడుకుంటున్నారు,
కొంచెం మీరు అదుపులో పెట్టుకోండి మీ బిడ్డల్ని. మా స్కూల్లో ఇలాంటివి నడవు. వీళ్ళని చూసి వేరే వాళ్ళు ఏం నేర్చుకుంటారు, వీళ్ళని చూసి వేరే వాళ్ళు ఏమి మాదిరికరంగా ఉంటారు. మా స్కూల్ ఇంత మంచి తోపు, ఇంత పెద్ద గొప్పది, లేకపోతే వీళ్ళకి ఏదో పేరు ఉందనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఈ పేరు ఏమైంది? ఇద్దరు బ్రైట్ స్టూడెంట్స్ని కోల్పోయింది. ఇద్దరు సూసైడ్ చేసినారు ఒకే స్కూల్లో. మూడో పిల్లని కూడా వాళ్ళు తీసేస్తారు ఆబ్వియస్లీ. ఆ అమ్మాయి అనిసిక వాళ్ళ తమ్ముడు కూడా చదువుతున్నాడు. ఇప్పుడు ఆ పిల్లడు కూడా వెళ్ళిపోతాడు. మీరు కూడా ముగ్గురు బ్రైట్ స్టూడెంట్ని పోగొట్టుకున్నారు. మీ స్కూల్ ర్యాపో పోగొట్టుకున్నారు. మేనేజ్మెంట్ మీద మంచి ఒపీనియన్ లేకుండా పోయింది. ఆ తల్లిదండ్రులు 2 కుటుంబాలకి 2 బిడ్డలు లేని బాధ కలిగించారు. మూడో బిడ్డ గురించి వాళ్ళు ఆలోచించుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ. కాబట్టి మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలా. పిల్లలకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది, వాళ్ళకి గౌరవాలు ఉంటాయి, వాళ్ళకి కూడా పరువు ప్రతిష్టలు ఉంటాయి. 10 మందిలో తప్పు చేసినా సరే తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కళ్ళు తప్పు చేస్తారు. పిల్లల్ని మందలించడం తప్పు కాదు, మందలించే విధానం తప్పు. అంటే పిల్లలందరి ముందు కాకుండా తీసుకెళ్ళి మీరు మీ బిడ్డలాగా భావిస్తున్నారు అంటే మీరు పిలుచుకోండి పిల్లల్ని, ఆప్యాయంగా దగ్గర నిలబెట్టుకోండి. ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు, ఇలా చేయకూడదు, ఇది తప్పు అని చెప్తే ఎవరైనా సరే వాళ్ళు దాన్ని సరి చేసుకునేటువంటి అవకాశం ఉంది. నువ్వు బెత్తం చూపిస్తే బిడ్డలు బెదిరిపోతారు. నువ్వు నోటి మాటతో మంచిగా చెప్తే వాళ్ళు వింటారు. తల్లిదండ్రులు కూడా స్కూల్ మీద పడేసి వాళ్ళు చూసుకుంటారులే అని ఊరుకోకూడదు. తల్లిదండ్రులు కూడా కాదు, తల్లిదండ్రులదే మొదటి బాధ్యత. రెండో బాధ్యత మాత్రమే స్కూల్ది. స్కూల్కి ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రులకు కూడా అంతే బాధ్యత ఉంది. బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్ ఏం చేస్తున్నారు, ఫోను పుస్తకాల్లో పెట్టుకొని చదువుతున్నారా, లేకపోతే రాత్రులు మెసేజ్లు పంపిస్తున్నారా, రాత్రులు ఎక్కడికి వెళ్తున్నారు లేట్ అవర్స్లో, ఈవినింగ్ ఎందుకు లేట్గా వస్తున్నారు, పుస్తకాలు వెతకండి, తీసి చూడండి. ఇది చూడడానికి మీ పేరెంట్స్కి ఎప్పుడైతే టైం ఉండదో బిడ్డలు కూడా చెయ్యి దాటిపోయే అవకాశం ఉంది. చెయ్యి దాటడమే కాదు, కుటుంబాన్ని వదిలి పుత్ర శోకము పుత్రికా శోకాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఈ కేసులో జరిగినట్టుగా ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త వహించి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మాదిరికరంగా జీవించే విధంగా తల్లిదండ్రులు మాదిరికరంగా ఉంటే బిడ్డలు మాదిరికరంగా ఉంటారని. అండ్ ఇక్కడ పిల్లలు కూడా వెంటనే ఇలాంటి డెసిషన్ తీసుకోవడం, అంటే సూసైడ్ లాంటి డెసిషన్స్ అటు పేరెంట్స్ తిట్టారా లేకపోతే మేనేజ్మెంట్ తిట్టిందని చెప్పి ఈ సూసైడ్ అనే డెసిషన్ తీసుకున్న దాని గురించి ఏం చెప్తారు మా? సూసైడ్ డెసిషన్ అనేది పిల్లలు కూడా వాళ్ళకి ఆలోచన విధానం ఈ వయసులో సరిగా ఉండదు. గౌతమి, వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రిస్టేజ్, నలుగురిలో అవమానిస్తే. ఇప్పుడు చిన్న బిడ్డను చూడండి, మనము ఎవరు లేనప్పుడు ఒక దెబ్బ కొడితే ఊరుకుంటుంది, కానీ నలుగురినప్పుడు కొడితే ఎక్కువ ఏడ్ చేస్తారు పిల్లలు. గమనించండి, చిన్నపిల్లలైనా సరే ఒక దెబ్బ కొడితే నలుగురిలో కొడితే ఎక్కువ ఏడుస్తారు. సింగిల్గా ఉన్నప్పుడు ఏదో అట్లా కుమిలి అట్లా యాక్షన్ చేస్తారు, కానీ ఇంకెవరు లేరు కదా ఆదరించేవాళ్ళు. అలా కాదు, బిడ్డల్ని 10 మందిలో ఎప్పుడు అవమానం చేయకూడదు. మన ఇండియాలో ఒక దరిద్రమైన అలవాటు ఉంది, కంపారిజన్. ఆ కొడుకు చూడు IAS, వాళ్ళ కూతురు చూడు MBBS, నువ్వున్నావు నీ మొహాన్ని చదువు రాదు ఏమి రాదని పిల్లల్ని డీగ్రేడ్ చేసి మాట్లాడకూడదు. వాళ్ళకు కూడా ఆత్మాభిమానాలు గౌరవాలు ఉంటాయి. అలానే వాళ్ళు రెస్పెక్ట్ చేసి మీరు అయ్యగారు అనాల్సిన అవసరం లేదు. బిడ్డలకి ప్రేమగా మందలించండి, దగ్గర తీసుకొని చెప్పండి, శరీరంలో జరిగే మార్పుల గురించి చెప్పండి. ఆడపిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించండి. అబ్బాయిలు ఇలా ప్రొవోక్ చేస్తారు, జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఐ లవ్ యూ చెప్తే అలౌ చేయొద్దని చెప్పండి. మీరు ఐ లవ్ యూ చెప్పండి బిడ్డలకి. మీరు బిడ్డలకి ఐ లవ్ యూ చెప్తే వాళ్ళు ఇంకొకరి చేతి చెప్పించుకోరు. పోరాపో మా నాన్న నాకు ఐ లవ్ యూ ఎప్పుడో చెప్పాడు, మా నాన్నకి నేను పెట్ డాటర్ని, మా నాన్నకి నేను పెట్ సన్ని, నాకేంటి నువ్వు ఐ లవ్ యూ చెప్పింది పోవే అంటారు. నువ్వు ఇంట్లో తల్లిదండ్రులకి బిడ్డని దగ్గర తీసుకుని ప్రేమగా మాట్లాడడం చెప్పి ఎప్పుడు తిట్టడం అయిపోయాను. నీ జీవితం నాశనంగాను, నువ్వు సర్వనాశనం అయిపోను, నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు గాడిదవి, నువ్వు అది ఇది అని తల్లిదండ్రులు కూడా తిడుతుంటారు. ఇక్కడ వీళ్ళు తిట్టి అక్కడ స్కూల్లో వాళ్ళు అవమానించి ఆ బిడ్డలు ఎట్టిపోతారు, బిల్డింగ్లు ఎక్కి సూసైడ్లు చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీ బిడ్డల్ని కడుపులో పెట్టుకుని ప్రేమించండి, కడుపులో పెట్టుకొని కాపాడుకోండి, కడుపులో పెట్టుకొని మాత్రమే మందలించండి. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళతో షేర్ చేసుకోండి, వాళ్ళని తిట్టండి, వాళ్ళని మందలించండి, నలుగురిలో అవమానించకండి. ఇది నా రిక్వెస్ట్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.